దేశ ఐక్యతకు దేశభక్తికి ప్రతీక భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. పటేల్ 150వ జయంతి మాసోత్సవాలలో భాగంగా భీమవరంలోని రియనర్ కళాశాల రామకృష్ణ సభాభవనంలో సోమవారం నిర్వహించిన యూనిటీ మార్చ్ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ దేశ సమైక్యత సమగ్రతల విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉండాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. తాము పటేల్ అంశాన్ని రాజకీయం చేయడం లేదని, అయితే స్వాతంత్రానంతర కాలంలో పటేల్ వంటి దేశభక్తులకు కాంగ్రెస్ పార్టీ సరైన గుర్తింపు గౌరవం ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. అందువల్లే తాము పటేల్ గొప్పతనాన్ని ఆయన త్యాగాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. దేశభక్తులకు భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, త్యాగదనులను గౌరవించడం, వారి జీవిత చరిత్రను ప్రజలకు తెలియజేయడమే తమ లక్ష్యమని తెలియజేశారు. ఈ లక్ష్యంలో భాగంగానే గుజరాత్లోని నర్మదా నది తీరంలో దేశవ్యాప్తంగా సేకరించిన మట్టి ఇనుములతో 597 అడుగుల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నిర్మించడం జరిగిందని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహమని శ్రీనివాస వర్మ తెలియజేశారు. ఈ సందర్భంగా మన దేశ ఐక్యత సమగ్రత కోసం సర్దార్ పటేల్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరం కట్టుబడి ఉంటామని విద్యార్థులతో కలిసి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కళాశాల ప్రాంగణం నుంచి ప్రారంభమైన యూనిటీ మార్చ్ ను జెండా ఊపి ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ఈ యూనిటీ మార్చ్ లో జాతీయ జెండా చేతబట్టి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ విద్యార్థులతో పాటు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎన్ఆర్ కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు, బీజేపీ నాయకులు ఉన్నమట్ల కఫర్ది, జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిని వినోద్ వర్మ, కళాశాల సహాయ కార్యదర్శి ఆర్ రామకృష్ణంరాజు, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పేరిచర్ల సుభాష్ రాజు, బీజేపీ సీనియర్ నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు కాగిత సురేంద్ర, బీజేపీ పట్టణ అధ్యక్షులు ఉబలిశెట్టి ప్రసాదరావు, అడబాల శివ, కేఎస్ఎన్ రాజు, అడ్డగర్ల ప్రభాకర్ గాంధీ, కూరెళ్ల నరసింహారావు, చెరుకూరి వెంకటకృష్ణంరాజు, ఎన్సీసీ ఆఫీసర్ మేజర్ వీరయ్య, పీడి నరసింహరాజుతో పాటు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇంతమంది విద్యార్థులతో ఈ సభా భవనంలో సమావేశం అవడం చాలా రోజుల తర్వాత జరిగింది. ఈ కళాశాలతో, ఈ సభాభవనంతో, రామకృష్ణ సభాభవనంతో నాకు ఉన్నటువంటి అనుబంధం భవిష్యత్తు లేదు. దాదాపు 1990 వరకు కూడా పెద్ద ఎత్తున ఈ విధంగా విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి విద్యార్థి సంఘాలతో ఈ సభాభవనంలో ఎక్కువ కాలం గడిపినటువంటి వ్యక్తిని. అదేవిధంగా ఈరోజు ఎంతమంది విద్యార్థుల్ని సమావేశంలో చూస్తుంటే ఈ సభా ప్రాంగణంలో నా మనసుకు ఆనందంగా ఉంది అనేటువంటి విషయాన్ని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. పైగా వీరంతా విద్యార్థులు. ఈ సభా ప్రాంగణానికి ఒక చరిత్ర ఉంది. మనకన్నా మన పూర్వ విద్యార్థులు కళాశాల స్థాపించినటువంటి సమయంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా శ్రమదానంతో నిర్మించినటువంటి ప్రాంగణం ఈ సభాభవనం. వాళ్ళు ఇటుకలు మోసి, సిమెంట్ మోసి విద్యార్థుల యొక్క శ్రమదానం ఈ సభాభవనం నిర్మాణంలో ఉంది. కాబట్టి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇవాళ మనం సమావేశమైనటువంటి విషయం ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క 150వ జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తుగా ఇవాళ దేశంలో జరుపుతాం. వల్లభాయ్ పటేల్ యావత్ భారత జాతి కూడా గర్వించదగినటువంటి బిడ్డ, భారతదేశం యొక్క ఏకత్వానికి ప్రతీక. ఇవాళ భారతదేశం ఈ విధంగా ఉన్నదంటే మొట్టమొదటి హోంశాఖ మంత్రిగా ఆయన తీసుకున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో వాటి కారణంగానే ఈరోజు భారతదేశం ఈ విధంగా ఉన్నదనేటువంటి విషయాన్ని మనంతా కూడా ముఖ్యంగా ఈ తరం విద్యార్థులు, యువకులు కూడా గుర్తించాల్సినటువంటి. ఎందుకు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అన్నాం, అసలు చరిత్ర ఏం చెప్పి. అయితే స్వాతంత్రం తర్వాత అప్పుడు ఉన్నటువంటి పాలకులు ఈ విధమైనటువంటి నిజమైనటువంటి దేశభక్తులను నిర్లక్ష్యం చేసినటువంటి సంగతి కూడా మీరంతా కూడా గ్రహించారు. ఎవరైతే వారి జీవితాలను త్యాగం చేశారు, వారి యొక్క జీవితాలను ఫలంగా పెట్టారు, అటువంటి సమరయోధులు చాలా గుర్తించడంలో గతంలో ఉన్నటువంటి పాలకులు విఫలమయ్యారనేటువంటి సంగతి ఈ సందర్భంగా మీరంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇవాళ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. కానీ అదే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అనేక వేల సంవత్సరాలు పరిపాలించినప్పుడు సర్దార్ వల్లభాయ్ గారి పటేల్ గారి పేరు ఎప్పుడు ఎక్కడ ప్రస్తావించినటువంటి సందర్భం లేదనేటువంటి విషయాన్ని మీరంతా కూడా గ్రహించారు. కానీ ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయినా ఒక దేశభక్తుడు,
ఇవాళ ఈ సమైక్య భారతదేశానికి ప్రతీక చిహ్నమైనటువంటి వల్లభాయ్ పటేల్ గారికి పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిచ్చింది 2014లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి. పెద్ద ఎత్తున దేశంలో ప్రజలకు, విద్యార్థులకు, యువకులు వారి పట్ల అవగాహన పెంచడం ద్వారా మనందరిలో కూడా దేశభక్తిని పెంపొందించాలనేటువంటి ఆలోచనతో ఈ విధమైనటువంటి త్యాగదనుల యొక్క జీవితాలను ప్రజలకి తెలియజేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ పక్షాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రయత్నం చేస్తుంది. ఒక దిశ ఉండా వరుసలు ఒక గిరిజన జాతికి చెందినటువంటి సమరయోధులు ఎవరికి తెలియదు ఈ దేశం. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఒక అల్లూరి సీతారామరాజు దేవరంలో సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చారనేటువంటి సందర్భాన్ని మనందరూ గుర్తు తెచ్చుకున్నాం. ఈ విధంగా నిర్లక్ష్యాన్ని గురైనటువంటి దేశభక్తులు ఎవరైతే ఉన్నారో వారి త్యాగాలకి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల్లోకి వాస్తవాలు తెలియనటువంటి సమరయోధులు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క జీవిత చరిత్రను ప్రజలకు తెలియజెప్పడం ద్వారా ఈ తరంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ విద్యార్థులకు, యువకులకు ఒక అవగాహన పెంచాలి, దేశం పట్ల భక్తిని ప్రేరణ కలిగించాలనేటువంటి ఆలోచనలో ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఈ సందర్భంగా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ విధంగా కార్యక్రమాలు చేస్తుంది. ఏమిటి వల్లభాయ్ పటేల్ గారి యొక్క గొప్పతనం అంటే మీరంతా కూడా పార్టీ పుస్తకాలు చదువుంటారు. మేమైతే చదివాం మా తరంలో. ఉక్కు మనిషి, భారత తొలి హోంశాఖ మంత్రి, తొలి ఉప ప్రధాని. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు స్వాతంత్రానంతర పరిస్థితులు చాలా దారుణంగా ఉండేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాం. ఒకవైపు పాకిస్తాన్ విభజన, మరోవైపు ఈ దేశంలో 562 స్వతంత్ర రాజ్యాలు, రాజులు ఉన్నారు, పాలకులు. 562 స్వతంత్ర రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేసినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటువంటి విషయాన్ని సందర్భంలో దీనికి పెద్ద ఎత్తున ప్రాచుర్యం కలిగించాలనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పెద్ద ఎత్తున దేశంలో ఒక కార్యక్రమాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఆలోచనలు, విధానాలు, జీవితం ప్రజలందరికీ తెలియాలి అంటే పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏక్తా ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ నిర్మించి ఆ ట్రస్ట్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి మీ ఊరి నుంచి కూడా వెళ్ళాయి మట్టిని సేకరించి, అన్ని గ్రామాల నుంచి ఇనుముని సేకరించి, పాత ఇనుము ఏదైతే ఉందో అంటే దేశంలో అన్ని జాతులు, అన్ని ప్రాంతాలకి ఒక ఏకత్వం ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహాన్ని గుజరాత్లో నర్మదా తీరంలో నిర్మించాలి అనేటువంటి ఆలోచన. అది విగ్రహం కాదు, ఈ దేశంలో ఒక ఐక్యతకు చేరడం. కాబట్టి మనందరం కూడా అవకాశం ఉన్నప్పుడు, సమయం వచ్చినప్పుడు ఆ విగ్రహాన్ని సందర్శించాల్సిన అవసరం. మనందరం కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఈవేళ విద్యార్థులతో కలిపి ఈ సభలో మా అందరం కూడా కలుసుకోవడం జరిగింది. ఈవేళ ఇక్కడ విద్యార్థులందరికీ తెలుసు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి మీరు పుస్తకాల్లో, పాఠాల్లో చదివి ఉంటారు. ఆయన గురించి చరిత్రలో చాలా ఉన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మీరందరూ అలాంటి మహనీయుల చరిత్ర తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈవేళ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రధానమంత్రి ప్రీతం నరేంద్ర మోడీ గారు ఎవరైతే స్వాతంత్ర సమరయోధుల్లో పోరాడి ఒక చరిత్ర ఉన్న మహానుభావులందరినీ కూడా ఆయన వెలుగు తీసుకొచ్చి ఈవేళ అందరికీ కూడా భావి తరాలకి తెలిసే విధంగా అనేక కార్యక్రమాలు ఇవ్వడంలో భాగంగా ఈవేళ వారి 150వ జయంతి మనం అందరం కూడా ఈ జిల్లాలో దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పుడు వారి పాలసీ ఏంటంటే డివైడ్ అండ్ రూల్. మనం ఉన్న భారతదేశంలో ఉన్న వివిధ రాజ్యాలని ఇంకా వాళ్ళకి తగాదాలు పెట్టి ఎన్నో చిన్న చిలి కింద చేసి వాళ్ళు తమ పాలన
లేకుండా చాలా హాయిగా కొనసాగించుకుంటూ ఎంతో మన భారతదేశంలో ఉన్న ఎంతో విలువైన ఆస్తులు ఐశ్వర్యం అంతా వాళ్ళు సొంతం చేసుకుని నిజంగా గట్టిగా దేశభక్తి పెంపొందించే విధంగా జనాలకి భారత్ మాతా కీ జోహార్ 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 సర్దార్ వల్లభాయ్ పటేల్. కేంద్ర మంత్రి వాళ్ళు ర్యాలీ స్టార్ట్ చేశారు. అందరూ దయచేసి జనాల్లో దేశభక్తి పెంపొందించే విధంగా ఈ యొక్క ర్యాలీ చేద్దాం. అందరూ ఒక లైన్ లో దయచేసి గుంపులు కాకుండా ఒక లైన్ లో వెళ్దాం. కాలేజీ యాజమాన్యం అలాగే సందర్భంగా ఈ యొక్క అలాగే డిఎన్ఆర్ కాలేజీ యాజమాన్య భావంతో ఈ యొక్క ర్యాలీ